సాక్షాత్తు దేవుడి పెళ్లి చూడడానికైతే అదృష్టంతో పాటుగా చాలా చాలా ఓపిక, నేర్చుకునే తత్వం అయితే ఉండాలి అంటారు. పొద్దున్నే మా ఊరి గుళ్ళోకి అయితే ఇంతమంది అయితే రెడీ అయిపోయి వచ్చారు. చాలామంది పెళ్లి కాని వాళ్ళే వచ్చారు. కళ్యాణాలకి పెళ్లి కాని వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఏంటో చెప్తాను. ఏంటంటే ఇలా ముందైతే ఇలా తాలిబొట్టును అందరికీ చూపించి దండం పెట్టుకున్న తర్వాత పూజారి గారికి అయితే ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన అమ్మవారి మెళ్ళో వేసి ముడేసేంత ధైర్యం మనకెవరికి ఉండదు. అందుకని ఆల్రెడీ ముడివేసిన తాళ్ళని ఇలా రాముల వారికి చూపించి అమ్మవారి మెళ్ళో వేస్తాం, అయితే పెళ్ళైపోతుంది అని అన్నారు. సో తర్వాత పెళ్ళవ్వగానే ఇలా అయితే సూర్యుడు వచ్చి ఆశీర్వదిత రాములని అని చాలామంది ఆనందపడ్డారు. తర్వాత ఈ కలుపుకున్న అక్షింతల్ని తలంబ్రాలుగా అయితే పోస్తున్న తతంగం అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. అక్కడ బెల్లం చూస్తున్నారు కదా, అదే బెల్లం మీద ఒక జంటతోటైతే మంచిగా ఇలా తలంబ్రాలు పోయిస్తున్నారు. అదే జీలకర్ర బెల్లం అనుకొని. ఈ తలంబ్రాలు ఎంత ఫేమస్ చాలా మందికి తెలుసు కదా. ఇవి కనుక అక్షింతల్లాగా పెళ్లిగాని పిల్లల మీద వేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా పెళ్ళవుతుందని ఒక నానుడు అయితే ఉంది. నేను మా చెల్లి మంగళహారతి పాడి ఆ అక్షింతలు కొన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము.